మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ఈ మధ్య ఈ సంతాన సమస్యలు పెరుగుతున్నాయి. వెరికోసిల్ అంటున్నాము, అంటే ఇది శుక్ర కణాల యొక్క శక్తిని, మొబిలిటీని తగ్గించే ఇది కావచ్చు. అదే రకంగా ఆడవాళ్ళలో కూడా సో ఓవేరియన్లో మనకు ఇష్యూస్ వస్తున్నాయి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది ఇటు మెన్స్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ, ఉమెన్ రీప్రొడక్టివ్ హెల్త్లో కానీ ఎలాంటి కీలక భూమిక పోషిస్తుంది, అక్కడ జరిగే అంటే ఇటువంటి సమస్యల్ని ఏ రకంగా మనం ఎఫెక్టివ్గా మీరన్న పిన్ అంటే సూది మనంత రంధ్రం చేసి ఎట్లా శస్త్రచికిత్స చేస్తున్నారు. మీరు యూఆర్ వెల్ అవేర్. చాలా మందికి ఈ విషయాలు తెలియని కూడా తెలియదు. అంటే ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఇలాగ రిప్రొడక్టివ్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది అనేది కూడా తెలియదు. సో మేల్ రిప్రొడక్టివ్ హెల్త్కి, ఫీమేల్ రిప్రొడక్టివ్ హెల్త్కి రెండిట్లోనే ఇంటర్వెన్షన్ రేడియాలజీ తాలూకు రోల్ ఉందండి. మెయిన్ మనం ఏదైతే మీరు వారికోసీల్ అన్నారో, వారికోసీల్ ఇప్పుడు వరకు మనం వారికోస్ వీన్స్ ఏదైతే మాట్లాడుకున్నామో దాని కౌంటర్ పార్టే వారికోసీల్. అంటే వారికోసీల్ అనేది మన బీజాల దగ్గర చెడు రక్తం ఉండిపోవడం. కాళ్ళల్లో చెడు రక్తం ఉండిపోతే వారికోస్ వీన్స్ అని ఎలా అంటామో, బీజాల్లో చెడు రక్తం ఉండిపోతే దాన్ని వారికోసీల్ అంటాం. అలాగే ఫీమేల్లో అండాశయాల దగ్గర చెడు రక్తం ఉండిపోతే దాన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. సో వీటిలో ఏంటంటే చెడు రక్తం ఉండిపోతుంది కాబట్టి బీజాల దగ్గర నొప్పిగా ఉండడం, సాయంత్రం అయ్యేటప్పుడు బరువుగా ఉండడం, ఎక్కువసేపు నించొని పనిచేస్తే ఆ పార్ట్ అంతా హెవీగా అయిపోవడం. అలాగే ఫీమేల్స్లో కూడా సాయంత్రం అయ్యేటప్పటికి పొత్తి కడుపు అంతా నొప్పి పుట్టడం, పొత్తి కడుపు బరువుగా ఉండడం, మళ్ళీ కొంచెం పడుకొని కాళ్ళు ఎత్తులో పెట్టుకుంటే అంతా ఫ్రీగా ఉండడం అది ఉంటుంది. వారికోసీల్లో ఏంటంటే అక్కడ బ్లడ్ అంతా స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఏంటంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. మన దేవుడు మనకి టెస్టిస్ బాడీలో లోపల కాకుండా బయట ఇవ్వడానికి రీజన్ ఏంటంటే దాని టెంపరేచర్ తక్కువ ఉండాలి. బాడీ కోర్ టెంపరేచర్తో పోలిస్తే దాని టెంపరేచర్ తక్కువ ఉండాలి. అలా తక్కువ ఉంటేనే టెస్టిస్ స్పర్మ్స్ అనేవి సర్వైవ్ అవుతాయి. స్పర్మ్స్ కానీ టెంపరేచర్ ఎక్కువ అయిపోతే ఆ స్పర్మ్స్ అన్ని చనిపోతాయి అనే ఉద్దేశంతోనే టెస్టిస్ అనేది బయటనివ్వడం జరిగింది. సో ఈ వారికోసీల్ వన్లో ఏంటంటే లోపల బ్లడ్ అంతా స్టాగ్నేట్ అయిపోవడం, ఆ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల అక్కడ టెంపరేచర్ పెరిగిపోయి టెస్టిస్ పాడవడం, స్పర్మ్స్ కౌంట్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇంతకుముందు దీనికి ఓపెన్ వారికోసిలెక్టమీ అని చెప్పి ఓపెన్ సర్జరీస్ జరిగేవి. అంటే కడుపది కట్ చేసి దీనికి సూచర్స్ అవి పెట్టేవారు. ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీలో ఈ కటింగ్ అది ఏమీ అవసరం లేకుండా తొడలో ఉన్న రక్తనాళం నుంచి బీజాల్లో ఉన్న రక్తనాళాలకు ఒక చిన్న పైప్ పంపించి ఆ ఏ రక్తనాళాలు అయితే రక్తం స్టాగ్నేట్ అయిపోతుందో దాన్ని క్లోజ్ చేయడం వల్ల మనం కంప్లీట్గా ప్రాబ్లం లేకుండా అవాయిడ్ చేస్తాం. వారికోసీల్ ఇష్యూ లేకుండా అవాయిడ్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ ఎంత మంచిదంటే మార్నింగ్ చేయించుకొని సాయంత్రం వెళ్ళిపోయి నెక్స్ట్ రోజు వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కుట్లు ఊడిపోతాయి, పచ్చం చెయ్యాలి, ఇన్ఫెక్షన్లు వస్తాయి అనే ఇష్యూ కూడా ఉండదు. ఏదైతే మేల్స్లో వారికోసీల్ అంటామో ఫీమేల్స్లో దాన్నే పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. అంటే అండాశయాల దగ్గర రక్తం ఉండిపోవడం. చెప్పుకున్నట్టు పొత్తికడుపు బరువుగా ఉండడం, పొత్తికడుపు నొప్పి పుట్టడం, పొత్తికడుపు సాయంత్రం అయ్యేటప్పటికి అసలు నించొని పని చేసుకోలేకపోవడం, నించొని పని చేసుకుంటే కడుపు అంతా ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఫీమేల్స్లో ప్రాబ్లం ఏంటంటే మేల్స్లో బయట మగవాళ్ళలో పురుషుల్లో బయట కనిపిస్తుంది, వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వస్తారు. అన్ఫార్చునేట్లీ ఫీమేల్స్లో ఈ అండాశయాల లోపల ఉండడం వల్ల వాళ్ళు ఐడెంటిఫై కూడా చేయలేరు. ఐడెంటిఫై చేయలేకపోవడం వల్ల ఇదంతా ఏదో పీరియడ్స్ ప్రాబ్లం అనుకోనో, లేకపోతే ఏదో గైనిక్ ప్రాబ్లం అనుకోనో, లేకపోతే గర్భసంచి తాలూకు ఇష్యూస్ అనుకోనో, కొద్దిమంది గర్భసంచి తీయించేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళకి పెయిన్ తగ్గదు, ఎందుకంటే ఇది గర్భసంచి తాలూకు ఇష్యూ కాదు, రక్తనాళాల తాలూకు ప్రాబ్లం. రక్త సరఫరా పొత్తి కడుపులో ఉండిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. గర్భసంచి ఉన్నా తీసేసినా ఆ నొప్పి అనేది తగ్గదు. సో వాళ్ళకు కూడా ఇలాగే తొడ ద్వారా రక్తనాళాల నుంచి ఒక పైప్ తీసుకెళ్ళి అక్కడ రక్తనాళాలు బ్లాక్ చేయడం వల్ల ఏ ఇబ్బంది లేకుండా రికవర్ అవుతారు. దీన్ని పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అంటాం. పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ ఈ మధ్య ఎక్కువ నానుతుంది, ఎక్కువ మందికి ఐడియా వస్తుంది. నా దగ్గరికి వచ్చే చాలా పేషెంట్స్ కూడా ముందు గర్భసంచి తీయించేసుకొని అప్పుడు కూడా నొప్పి తగ్గట్లేదు అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేయడం, లేకపోతే వేరే డాక్టర్ గారు ఐడెంటిఫై చేసి ఇది అయ్యి ఉండొచ్చు అని చెప్పి చేస్తారు. స్కాన్స్లో కూడా ఇది ఐడెంటిఫై చేయడం ప్రాబ్లం, ఎందుకంటే పడుకున్నప్పుడు ఈ స్కాన్ యూజువల్గా పడుకొని చేస్తాం. పడుకొని చేసినప్పుడు ఈ బ్లడ్ సర్క్యులేషన్ తాలూకు ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వదు, ఎందుకంటే పడుకొని చేసినప్పుడు సర్క్యులేషన్ బాగానే ఉంటుంది. బట్ నించున్నప్పుడే ఇలా స్టోర్ అయిపోవడం జరుగుతుంది. స్కాన్ నించొని చెయ్యం కాబట్టి ఈ ప్రాబ్లం కూడా ఐడెంటిఫై అవ్వదు. సో ఎవరైనా స్పెసిఫిక్గా ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే సిటీ స్కాన్ అది కొంచెం కాళ్ళు కింద పెట్టి తల కొంచెం పైకి పెట్టి తల కింద కొంచెం పిల్లోస్ అవి పెట్టి సిటీ స్కాన్ చేసినప్పుడే ఇది ప్రాబ్లం ఉన్నది అని ఐడెంటిఫై అవుతుంది. లేకపోతే ఐడెంటిఫికేషన్ కూడా అంత ఈజీ కాదు. రొటీన్గా పడుకోబెట్టేసి స్కాన్ చేస్తే మిస్ అయిపోవచ్చు కూడా ప్రాబ్లం ఉన్నది అని.